ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ జై శ్రీకృష్ణ. అందరికీ జై శ్రీమన్నారాయణ. మన ధర్మం సనాతనమైన ధర్మం. మన ధర్మం యొక్క గొప్పతనంలో అత్యంత విశిష్టమైనది ఏంటంటే ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవతాః అనేది మన ధర్మం, మన సంస్కృతి, మన సనాతన ధర్మం. స్త్రీని పరాశక్తిగా, స్త్రీని గౌరవించే ధర్మం. ప్రపంచంలో మరే ఇతర ధర్మం కూడా మనలాంటి గొప్ప వ్యక్తిత్వం కల ధర్మం మరొకటి లేదు. మన యొక్క వ్యక్తిత్వ నిర్మాణం అనేది ఏ విధంగా ఉంటుందంటే, మన ధర్మం లోపల స్త్రీని గౌరవిస్తాం, స్త్రీని పరాశక్తిగా పూజిస్తాం. భగవద్గీతను చదివిన వారందరూ కూడా స్త్రీని ఆది పరాశక్తిగా, స్త్రీ యొక్క సౌందర్యాన్ని ప్రకృతి మాతగా పూజిస్తారు. ఆ విధంగా భగవద్గీతను చదవని వారందరూ కూడా స్త్రీ యొక్క శక్తి స్వరూపాన్ని, ప్రకృతి స్వరూపాన్ని తెలుసుకోకుండా వారు వారిపై విచక్షణారహితమైన వాక్యాలను, విచక్షణారహితమైనటువంటి వికృత చేష్టలను చేస్తున్నారు. అందుకే మన భగవద్గీత లోపల సుస్పష్టంగా చెప్పడం జరిగింది, స్త్రీని పరాశక్తిగా, స్త్రీని ప్రకృతి మాతగా పూజించడం జరుగుతుంది. స్త్రీని గౌరవిస్తేనే మన సమాజ నిర్మాణం జరుగుతుంది. అటువంటి గొప్పనైనటువంటి మన ధర్మం ఈరోజు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. కారణం ఏమిటంటే, మన ధర్మం యొక్క మూలాలను చెప్పేటటువంటి భగవద్గీతను మనము తెలుసుకోకుండా ఉంటున్నాం. ఎవరైతే భగవద్గీతను, రామాయణము, మహాభారతము, పురాణాలు తెలుసుకుంటారో వారెవరు కూడా స్త్రీని అగౌరవపరచరు. మనము మన పిల్లలకు ఈ రామాయణము, మహాభారతము, భగవద్గీత ఇటువంటి ఇతిహాసాలను మనము అందించకుండా వారికి దూరం చేయడం వలన వాళ్ళు మన యొక్క సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఉంటున్నారు. అదేవిధంగా మనము కూడా వీటిని తెలుసుకోకుండా ఉండి మన పిల్లలకు మనము దారిని ఏర్పరచకుండా మనము అధోగతిని పొందుతున్నాం. మనకు తెలిస్తేనే కదా మన పిల్లలకు తెలియజేస్తాము. కాబట్టి మనం తెలుసుకుందాం, మన పిల్లలకు తెలియజేద్దాం. భావితరాలకు మన సంస్కృతిని అందజేద్దాం. ఆ విధంగా చేసినప్పుడే సమాజ నిర్మాణము, సనాతన ధర్మ నిర్మాణము జరుగుతుంది. అందరికీ జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.